హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఈపీ మాస్టర్ మైండ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు టెక్నికల్ పరంగా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, అందరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎవరైనా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రికల్ ప్యానల్, డీబీ కానివ్వండి, ప్యానల్ కానివ్వండి, ఏదైనా సరే ఎలక్ట్రికల్ పరంగా ఒక ఎక్విప్మెంట్ అనేది ఎందుకు ఫైర్ అవుతుంది, దానికి ఉన్న దాని వెనకమాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా, లేకపోతే ఎక్విప్మెంట్ డిఫెక్టా, లేకపోతే మెయింటెనెన్స్ డిఫెక్టా, లేకపోతే ఎటువంటి ఎఫెక్ట్ అనేది దాని మీద పడి అది ఫైర్ అవుతుంది అనేది నేను మీకు ఈ రోజు అయితే నేను టెక్నికల్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మన ఇంట్లో ఎలక్ట్రికల్ ప్యానల్ ఉంటుంది కదా, ఇంట్లో, కమ్యూనిటీలో, ఇండస్ట్రీలో, అది మన ఇంటికి ఒక గుండె లాంటిది అనుకోవచ్చు. అది ఎప్పుడూ సైలెంట్గా కంటిన్యూస్గా పనిచేస్తూ మన ఇంటికి లైఫ్ ఇస్తుంది అనమాట. అయితే ఆ ప్యానల్ వెనకమాల ఉన్నటువంటి కంటికి కనిపించకుండా ఒక డేంజర్ పెరుగుతుంటే దాన్ని ఆపటం మన చేతిలో ఉంటుందా? సరే, ఈ రోజు మనం ఈ సైలెంట్ డేంజర్ గురించి కొంచెం డీప్గా చూద్దాం అనమాట. అసలు ఒక చిన్న స్పార్క్ ఎలా స్టార్ట్ అవుతుంది, అది మెల్లమెల్లగా పెద్ద మంటగా ఎలా మారుతుంది, అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కంటికి కనిపించిన ప్రమాదాన్ని ఎలా కనిపెట్టాలి, మన ఇంటిని ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలి. సాధారణంగా ఎలక్ట్రికల్ ఫైర్స్ అనగానే మనకి ఏవో పెద్ద పెద్ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ గుర్తొస్తూ ఉంటాయి. కానీ అసలు విషయం ఏంటంటే చాలా వరకు ప్రమాదాలకు కారణం చాలా సింపుల్, చిన్న విషయమే. అదేంటో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ లో చూద్దాం పదండి. ఇక్కడ ఈ ఇమేజ్ లో చూడండి, ప్యానల్ ఫైర్స్ కి కొన్ని మెయిన్ రీజన్స్ కనిపిస్తున్నాయి. టైం గడిచే కొద్దీ వైర్ల మీద ఉండే ఇన్సులేషన్ పాడైపోవటం, లేదా కొన్నిసార్లు తయారీలోనే డిఫెక్ట్స్ ఉండటం, ఇలాంటివి అనమాట. కానీ అసలు సమస్య మాత్రం వేరే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ చార్ట్ లో ఉన్న కారణాలన్నిటిలో ఒక్క కారణం మిగతా అన్నిటికన్నా చాలా చాలా పెద్దదిగా ఉంది. నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏకంగా 80% ఎలక్ట్రికల్ ఫైర్స్ కేవలం ఒకే ఒక్క చిన్న లూజ్ కనెక్షన్ వల్ల స్టార్ట్ అవుతాయి. జస్ట్ లూజ్ కనెక్షన్. చూసారుగా, ఈ చిన్న పొరపాటు వల్ల జరిగే నష్టం మాత్రం అస్సలు చిన్నది కాదు. ఖర్చు సంగతి పక్కన పెడితే మన సేఫ్టీ, మన ఇల్లు, మనతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు అన్ని రిస్కులో పడతాయి అన్నమాట. ఓకే, లూజ్ కనెక్షన్ డేంజరస్ మనకి అర్థమైంది. కానీ అసలు ఆ చిన్న లూజ్ కనెక్షన్ మంటను ఎలా పుట్టిస్తుంది? దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం కాస్త జూమ్ చేసి మైక్రోస్కోపిక్ లెవెల్లో చూడాలన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కరెంట్ ఫ్లోని ఒక వాటర్ పైప్లో నీళ్ళలాగా ఊహించుకోండి. కనెక్షన్ టైట్గా పర్ఫెక్ట్గా ఉంటే వాటర్ స్మూత్గా వెళ్ళిపోతుంది. కానీ అదే కనెక్షన్ లూజ్గా ఉంటే ఆ పైప్ని మధ్యలో గట్టిగా నొక్కేసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? అంతే అమౌంట్ కరెంట్ ఆ చిన్న క్యాట్లోంచి వెళ్ళటానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఫ్రిక్షన్ అంటే ఘర్షణ వల్ల విపరీతమైన వేడి పుడుతుంది అనమాట. టెక్నికల్ భాషలో చెప్పాలంటే ఈ ఎలక్ట్రికల్ ఫ్రిక్షన్ నే కాంటాక్ట్ రెసిస్టెన్స్ అంటారు. ఇదే మెల్లమెల్లగా ఒక చిన్న నిప్పు రవ్వగా మారటానికి కావాల్సిన డేంజరస్ హీట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. అసలు ఈ కనెక్షన్స్ ఎందుకు లూజ్ అవుతాయి అని డౌట్ రావచ్చు. కొన్నిసార్లు ఫిట్ చేసేటప్పుడే సరిగ్గా చేయకపోవడం వల్ల, లేదా ఇంట్లో ఉండే చిన్న చిన్న వైబ్రేషన్స్, టెంపరేచర్స్ చేంజెస్ వల్ల కూడా టైం గడిచే కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. అసలు ఈ మొత్తం ప్రాసెస్ లో మోస్ట్ డేంజరస్ స్టేజ్ ఇదే అన్నమాట. ఒక చిన్న హీట్ దానికదే ఫ్యూయల్ లాగా మారిపోయి కంట్రోల్ తప్పి ఎలా ఒక పెద్ద ప్రమాదంగా మారుతుందో చూద్దాం. ఈ ప్రాసెస్ ని థర్మల్ రన్వే అంటారనమాట. ఇది ఒక సైకిల్ లాంటిది. ఆపటం చాలా కష్టం. ఒక కొండ మీద నుంచి చిన్న స్నోబాల్ దొరుకుతున్నట్టుగా ఊహించుకోండి. మొదట చిన్నగా ఉన్న వేడి వల్ల రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఆ పెరిగిన రెసిస్టెన్స్ వల్ల ఇంకా ఎక్కువ వేడి అనేది పుడుతుంది. అలా అలా పెరుగుతూ పెరుగుతూ పోయి చివరికి మనం ఆపలేని, ఊహించలేని ఫైర్ యాక్సిడెంట్ లాగా మారిపోతుంది అనమాట. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఇది వారాల తరబడి నెమ్మదిగా డెవలప్ అవుతుందనమాట. దాని అర్థం ఏంటి? దీన్ని ముందుగానే గుర్తించొచ్చు. అంటే ఛాన్స్ ఉంది. ఈ టైమ్ లైన్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ 2 వీక్స్‌లో టెంపరేచర్ జస్ట్ కొంచెమే పెరుగుతుంది. ఆ తర్వాత 3-6 వారాల్లో అది మనం గమనించగలిగే లెవెల్‌కి చేరుకుంటుంది. ఇక ఏడో వారం తర్వాత డేంజరస్ రన్‌వే అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఈ స్టేజెస్‌లో గనక మనం పట్టుకోగలిగితే ఒక పెద్ద యాక్సిడెంట్‌ని మనం ఆపేసినట్టే. సరే,
మనం మన కంటికి కనిపించకుండా ఇంత స్లోగా తిరుగుతున్నటువంటి ఈ డేంజర్‌ని మనం ఎలా కనిపెట్టాలి? టైం మించిపోకకు ముందే దీన్ని ఆపడానికి మన దగ్గర ఏమన్నా సేఫ్టీ టూల్స్ ఉన్నాయా? చూద్దాం. దీనికి సమాధానమే థర్మోగ్రఫీ. ఈ థర్మోగ్రఫీ బేసిక్‌గా ఒక స్పెషల్ కెమెరా. ఇది ఏం చేస్తుందంటే హీట్‌ని కలర్స్‌లో చూపిస్తుంది. సో, ఎక్స్‌పర్ట్స్ దీన్నే ఉపయోగించి ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో, ఎక్కడ నార్మల్ కన్నా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుందో లిటరల్‌గా చూడగలరనమాట. యాక్సిడెంట్ జరగక ముందే ప్రాబ్లమ్‌ని స్పాట్ చేయొచ్చు. ఇక మరో ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ గ్రౌండింగ్. దీన్ని మనం సేఫ్టీ డ్రైన్ లాగా అనుకోవచ్చనమాట. అంటే సిస్టమ్‌లో ఏదైనా ఎక్స్‌ట్రా కరెంట్ వస్తే దాన్ని సేఫ్‌గా భూమిలోకి పంపించేస్తుందనమాట. ఈ ఇమేజ్‌లో చూడొచ్చు మీరు. మంచి గ్రౌండింగ్ సిస్టమ్ ఉంటే ఫాల్ట్ కరెంట్ ఎంత పెద్దదైనా సరే వెంటనే భూమిలోకి వెళ్ళిపోతుంది సేఫ్. కానీ అదే గ్రౌండింగ్ సరిగ్గా లేకపోతే ఆ కరెంట్ అక్కడే ఉండిపోయి నెమ్మదిగా హీట్ ప్రొడ్యూస్ చేస్తూ చివరికి మంటలకు కారణమవుతుందనమాట. రైట్. ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్ ఏంటి? అది ఎలా జరుగుతుంది? అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మన ఇంటి ఎలక్ట్రికల్ సిస్టమ్‌ని సేఫ్‌గా ఉంచుకోవడానికి మనం ప్రాక్టికల్‌గా ఏం చేయాలో ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఇదిగో ఇక్కడ మనం అందరం ఫాలో అవ్వగలిగే ఒక సింపుల్ సేఫ్టీ చెక్ లిస్ట్. అప్పుడప్పుడు మీ ప్యానెల్ దగ్గర అవుట్‌లెట్స్ మీద ఏమైనా కలర్ మారిందేమో చూడండి. ఏమైనా వింత సౌండ్స్ వస్తున్నాయేమో వినండి. ఏదైనా కాలుతున్న వాసనొస్తుంది అంటే అది చాలా సీరియస్ వార్నింగ్ సైన్ అన్నమాట. ప్యానెల్ కవర్‌ని జాగ్రత్తగా టచ్ చేసి చూడండి. వేడిగా అనిపిస్తుందా? ఒకే బ్రేకర్ పదే పదే సార్లు ట్రిప్ అవుతుందంటే దాన్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ప్రతి 1-3 ఏళ్లకొకసారి ఒక ప్రొఫెషనల్ ఎక్స్‌పర్ట్స్‌తో థర్మల్ ఇమేజ్ చెక్ చేయించడం బెస్ట్. సో, ఫైనల్‌గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన ఇంటి ఎలక్ట్రికల్ ప్యానెల్ ఒక సేఫ్‌గా కొట్టుకునే గుండెలా ఉందా? లేక టిక్ టిక్ మనే బాంబులా ఉందా? సో, ఈ ఈ రిస్క్ గురించి తెలుసుకోవటం, వాటిని ఆపటానికి సరైన జాగ్రత్తలు తీసుకోవటం, వీటి ద్వారానే మనం ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపి, మన ఇంటిని నిజంగా ఒక సేఫ్ జోన్‌గా మార్చుకోగలగాలి. సో, ఇటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎవరు గూడా మీకు షేర్ జేయరు. మీకు కావాలంటే ఈ పీపీటీ ఇటువంటి ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన కంప్లీట్ ఫోటోస్ గానివ్వండి, డ్రాయింగ్స్ గాని ఇవన్నీ మన దగ్గరున్నాయి. మీకు షేర్ జేస్తాను. కావాలంటే అడగండి. ఖచ్చితంగా మన ఛానెల్‌నయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.